మీ దగ్గరికి రైట్ మనతోటి ఫోన్ లైన్ అక్షయ సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు అక్కడ కీర్తన గారికి రఫీ గారికి అందరికీ కూడా నమస్కారం సార్. సో సత్యం గారు, సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంది. అదేవిధంగా పెట్టుబడులను రాబట్టేటువంటి ప్రక్రియ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం కనుక చూస్తే ఇప్పుడు ఉచిత బస్సు ఆల్రెడీ 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచడం అయిపోయింది. ఇసుక పాలసీ కొత్త పాలసీ అయితే తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. దానికి కొంచెం విధి విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. సో అది కూడా దాదాపుగా పట్టాలు ఎక్కినట్టే. నెక్స్ట్ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో మహిళలకి, ఆల్రెడీ గతంలో కర్ణాటక గవర్నమెంట్ అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్, ఆ రెండు గవర్నమెంట్లు చూసి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. మన రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచితంగా బస్సుని ప్రొవైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో. సో ఇప్పుడు అది పట్టాలు ఎక్కేటువంటి పరిస్థితులు ఉంది. నెక్స్ట్ అంటే సూపర్ 6లో భాగంగా నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే, ఆ పథకమే అమలయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆగస్టు 15 అంటున్నారు ఇక్కడ రఫీ గారు కూడా. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, ఉచిత బస్సు ప్రయాణం రెండు కూడా ఆగస్టు 15కి ఖచ్చితంగా ఈ రెండు కూడా పట్టాలు ఎక్కేటువంటి అవకాశం ఉందని. సో ఎలా చూడొచ్చు? సంక్షేమంతో పాటు అభివృద్ధిపై కూడా ఫోకస్ పెట్టిందనుకోవచ్చా, లేకపోతే కేవలం సంక్షేమం మీదే ఫోకస్ ఉందనుకోవచ్చా? అయితే ఇవన్నీ అసలు పూర్తిగా 5 సంవత్సరాల అమలుకు సాధ్యమయ్యేటువంటి అంశాలేనా? మళ్ళీ ఇంకొక 2 వారాల్లో 1వ తారీఖు వచ్చేస్తా ఉంది. 1వ తారీఖు వస్తుంది అంటే ప్రభుత్వాది నేతలకు ఒక టెన్షన్ వాతావరణం. మరి గత 5 సంవత్సరాలు చూస్తే 1వ తారీఖు వస్తుందంటే 1వ తారీఖుకి జీతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కానీ సిఎస్ కానీ వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, మంత్రులు కానీ, ఎందుకంటే జీతాలు ఇవ్వలేకపోయిన పరిస్థితి సక్రంగా. సో ఇప్పుడు మళ్ళీ 1వ తారీఖు వస్తుంది. గత నెలలో అయితే ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం జీతాలు. మరి ఈ నెలల పరిస్థితి ఏంటి సార్? అమ్మో 1వ తారీఖు అని ఎల్బీ శ్రీరామ్ సినిమా ముందు కదండి, ఏం అంతకంటే 100 రెట్లు పొందండి. ఇప్పుడు ప్రభుత్వాల పరిస్థితి అలానే ఉంది. అట్లా ఉంది సార్. అయితే ఇంకా మన డిస్కషన్ లోకి వస్తే, సంక్షేమ పథకాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి ప్రతినిధులు అనే ఉద్దేశం ఉంటే వైసీపీనే గెలిపించి ఉండేవారు. ప్రజల సంక్షేమ పథకాల కోసం కూటమి ప్రభుత్వం లేదు. వాళ్ళు కోరుకున్నదంటే ఒక రాక్షస పాలన అంతమవ్వాలి, అమ్మ మొగుడుల పాలన అంతమవ్వాలి, గంటలు తొట్టుకుంటా తిరిగే వ్యక్తి పాలన అంతమవ్వాలని కోరుకున్నారు. ఆ పరిపాలన వచ్చింది. ఆ బేసిక్ ప్రిన్సిపల్ ని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ మర్చిపోకూడదు. మీరు కూడా సంక్షేమ పథకాలు బట్టలు నొక్కానంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి పరిస్థితి రేపు మీకు అదే పరిస్థితి రావచ్చు. ఇక ప్లస్ విషయం, నేను ప్లస్ 2 మైనస్ 2 చెప్పాలి సార్. ప్లస్ విషయానికి వస్తే, ఒక ల్యాండ్ ఒక చక్కటి పరిపాలన అందిస్తున్న ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఒక రాక్షస పాలన పోవాలి, మంచి లాండ్ ఆర్డర్ ఉండాలన్నారో అది జరుగుతుంది. అక్కడక్కడ దుర్ఘటనలు ఉన్నాయి, అవి ఖండించాల్సిందే. దాన్ని కంట్రోల్ చేయలేమో కంటిన్యూ రేపొద్దున ప్రభుత్వం మాత్రం ఉంటాయి అవి. ఇక ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటిది, ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు బీజేపీ వాళ్ళు ఒత్తిడి చేసి యాక్ట్ తీసుకొచ్చారన్నారు. ఒకవేళ నిజంగా బీజేపీ వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చిన యాక్ట్ తీసుకొచ్చిన నిజమైతే అటువంటి యాక్ట్ ను కూడా తీసేసి ఒక బిల్లుని ప్రవేశపెడతానన్నా చూసే దానికి చంద్రబాబు నాయుడు గారి గట్టు, పవన్ కళ్యాణ్ గారి గట్టు, కూటమి ప్రభుత్వం గట్టం తీసుకోవాలి. ప్రజలు కోరుకుంటున్నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. అలాగే రాజ్యాంగ విరుద్ధమైన వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టారు. నేను తీసేస్తారని అనుకుంటున్నా, మళ్ళీ తీసుకొస్తే మాత్రం నేనేం చేయలేదు. ప్రస్తుతం మాత్రం వాలంటరీ వ్యవస్థని పక్కన పెట్టడానికి చాలా గట్టు కావాలి సార్. 2 లక్షల మందిని పక్కన పెట్టాలంటే ఎక్కడ? సత్యం గారు, ఇంకొక విషయం, వాళ్ళకి హామీ ఇచ్చారు. అసలు ఆ అంశాన్ని తెర మీద తీసుకొని రాకపోతే వాళ్ళని పక్కన పెట్టినా ఎవరో ప్రశ్నించారు. హామీ ఇచ్చారు, 5,000 నుంచి వేతనం 10,000 చేస్తున్నారు. ఖచ్చితంగా దాని మీద భవిష్యత్తులో పోరాటాలు జరుగుతాయి, ఉద్యమాలు కూడా జరుగుతాయి సార్. ఉద్యమాలు కట్టి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది సార్. పోరాటం చేసే హక్కు ఉంటుంది. వ్యవస్థను చక్కదిద్దాలి, పంచాయతీ వ్యవస్థను రాజ్యాంగం ద్వారా ఏర్పడిన గ్రామీణ పంచాయతీ వ్యవస్థని కంట్రోల్ చేయాలంటే వీటిని తట్టుకోవాలి. ఆ తట్టుకునే తెలివితేటలో గట్స్ చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి ఉన్నాయని నేను భావిస్తున్నాను సార్. తర్వాత ఒక మన ఫస్ట్ లో చెప్పే చూసారు, అమ్మో 1వ తారీఖు అనే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు, పెన్షన్ పెంచడం కానీ, ఇప్పుడు ఉచిత బస్సు కానీ, లేదా ఇది డ్వాక్రా మహిళలకి 10 లక్షలు అని కానీ, ఇటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటే వెళ్ళడం మాత్రం గ్రేటు. ప్రభుత్వ పరిపాలన మాత్రం మంచిగానే జరుగుతుంది. అది ప్లస్ సైడ్ సార్. మైనస్ సైడ్ కూడా ఆలోచించాలి, ఎందుకంటే మైనస్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెప్పాల్సిన వ్యక్తులు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత తీసుకుంటున్నాను, నా మీద ఎంతకింత పడినా కానీ. ఇప్పుడు
వైసీపీ ప్రభుత్వం రంగులు వేయటానికేమో 600 కోట్లు వేసింది, మళ్ళీ తీసేయడానికి ఒక 600 కోట్లు వేసింది, 1200 కోట్లు ఖర్చు పెట్టింది. ఇది పార్టీ వైసీపీ పార్టీ ఆఫీసులా లేకపోతే ప్రభుత్వ కార్యాలయాన్ని అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ లేదా అంబట్రాంబాబు ట్వీట్ పెట్టారు, సత్యనపల్లిలో కంప్లీట్ పచ్చితం చేశారు పంచాయతీ బిల్డింగ్ అని. అది పద్ధత? మీకు వైసీపీ ప్రభుత్వం ఒక్క నిమిషం సార్ రఫీ గారు నేను చెప్పను, వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏంటి? ఒకవేళ గ్రామ స్థాయిలో ఎవరైనా అత్యుత్సాహంతో చేస్తే కంట్రోల్ చేయండి, వెంటనే రంగులు మార్చండి. లేదు మేము జగన్మోహన్ రెడ్డి లాగే పరిపాలిస్తామంటే మీకు వాళ్ళకి వచ్చి గట్టే పడుతుంది 4 సంవత్సరాలు ఆగితేనే. రెండోది, ఇప్పుడు వైసీపీ పార్టీ మట్టి దిబ్బల సంస్కృతి సంస్కారం ఏమీ లేకుండా ప్రకృతిని కూడా దోచేస్తున్నారా అని అది ఆరోపణ చేసి వచ్చారు. ఇవన్నీ కూడా జనసేన పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం నేను చెప్పినవన్నీ కూడా. ఇప్పుడు వైజాగ్ లో నేను బౌద్ధ సత్యాగ్రహం ఏదో ట్వీట్ పెట్టారు, వీడియో పెట్టారు, ఎర్రమట్టి దెబ్బలన్నీ సంస్కృతి మన భారతీయ సంస్కృతి ప్రతీక. అటువంటి దెబ్బలు కూడా తగ్గేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క రక్షణ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగే పరిపాలిస్తే మీకు వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి? పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏమైపోవాలి? బంగాళాఖాతంలో కల్పించుకోవాలా? ఇంకోటి ఏంటంటే ఈ పేర్లు చంద్రబాబు పవన్ తెలుగుదేశం వ్యతిరేకించారు, పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు. ఏంటంటే ప్రభుత్వ పథకాలకే మంచి మంచి నాయకులు రాష్ట్రానికి పేరు చేసిన వ్యక్తుల పేర్లు ఉండాలి తప్ప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు ఉండగాదని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్ళీ చంద్రన్న ఆసరా, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పేర్లు కట్టే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి? మీరు జగన్మోహన్ రెడ్డి గారిలో పరిపాలిద్దామని అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన విషయాలు. కంట్రోల్ చేసుకుంటే ప్రజలు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఒక 2-3 టర్ముల పాటు పరిపాలిస్తారు. లేదంటే పక్కన పెట్టాలి. ఇంకొక విషయం, ఒక పక్కనే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అవకతవకలు ఉన్నా కానీ కంట్రోల్ చేసి కూటమితో వెళ్తున్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని దించాలి, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి అని పొత్తు ధర్మం పాటిస్తూ వెళ్తుంటే నిన్న ఏబిఎల్ లో ఒక కార్టూన్ వచ్చింది. ఏంటిది? ప్రత్యేకవాద స్టీక్ లాంటి ఇవి కూడా నరేంద్ర మోడీ మనసులో ఉండేటట్టు చూడని పవన్ కళ్యాణ్ అడగాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారా, లోకేష్ గారు ఏం చేస్తారో, మీ పత్రికలన్నీ ఏం చేస్తాయి అంటే తగులమ్మ పవన్ కళ్యాణ్ తెచ్చించుకోవాలి, పదవులని మీరు అనుభవిస్తారా? ఇటువంటి దుష్ప్రచారం ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయితే మీ అధికారానికి కారకులయ్యాడో, ఏ వ్యక్తి వల్ల అయితే మీ అధికారాన్ని అనుభవిస్తున్నారో, ఏ వ్యక్తి వల్ల అయితే మీకు పోయిన ప్రతిష్టను మీరు తిరిగి తెచ్చుకున్నారో, పదవులు తిరిగి తెచ్చుకుంటారో ఆ వ్యక్తి మీద దుష్ప్రచారం చేసే విధానాన్ని మానుకోవాలి. అదే నువ్వెవరో విమర్శించడానికి మీ పవన్ కళ్యాణ్ గారు కాముకున్నారంటే ఊరుకుంటాడు? గరల కంచుడులాటోడైనా ఇష్టాన్ని కూడా మెల్ల పెట్టుకుని కక్కుకుని మెల్ల దాచుకుని తిరిగినట్టుగాడు. కానీ ప్రళయ రుద్రుడు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. దానికి చక్కెర అయిందంటే ఏదో ఒక రోజున ముందుకు వస్తాడో, ఏ ఈశ్వరుడు వల్ల రాక్షసులు వారాలు అనుభవించారు, అదే ఈశ్వరుడు రాక్షసులు సర్వనాశనం అయ్యారు. ఏ పవన్ కళ్యాణ్ వల్ల అయితే మీరు అధికారంలోకి వచ్చి 2014లో, ఏ పవన్ కళ్యాణ్ అయితే 2019 అధికారం కోల్పోయారో, మళ్ళీ ఏ పవన్ కళ్యాణ్ అయితే 2024లో అధికారంలో వచ్చారో, మీరు చిన్న చిన్న తప్పులు పెద్దమేం కాదు. ఈ రంగులు, ఈ మట్టి దెబ్బలు కొట్టేయడు, లేదా ఈ స్కీమ్కి ఇప్పటికి ఆమె ఎవరో డొక్కా సీతమ్మ గారి పేరు పెడతాం అన్నారు. డొక్కా సీతమ్మ గారి పేరు ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ సిఫార్సు చేశారు. ఖచ్చితంగా ఆయన కూడా అంగీకరించారు. కొన్ని క్యాంటీన్లకి ఆవిడ పేరు పెడతామన్నారు, సీతమ్మ గారి పేరు. ఖచ్చితంగా పెట్టాలి సార్. ఇటువంటి తప్పులు సరిదిద్దుకోవాలి, ఒకరికొకరు కలిసి చేయాలి, ప్రజలు తీసుకుని గౌరవించాలి. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పరిస్థితులు ఎగిరెగిరి పడితే ఒక్క వారంలో పడే పరిస్థితులు వస్తాయేమో ఆలోచించుకోమని నేను చేస్తున్నాను సార్. ఇది నేను వైసీపీ వాళ్ళు విమర్శగా తీసుకోకుండా మీ శ్రేయోభిలాషగా, మీ అభిమానిగా చెప్తున్నాను. నేను అర్థం చేసుకుని సరిదిద్దుకుని ప్రజలు మన్నలు పొందుతారని ఆశిస్తున్నాను సార్. రైట్ కీర్తన్ గారు, సో మహిళలకి సంక్షేమంతో పాటు భద్రత